బబ్లు మాయే పొద్దు పొద్దున్న ఎవర్రా బెల్లకొట్టు దుబ్బేస్తున్నా. మా అక్కలా ఉందేటి. హాయ్రా తమ్ముడు, తలుపు తీసి పడుకున్నావేంటే గాడిద, అస్సలు మారలే నువ్వు. సర్లే గాని పొద్దు పొద్దునేటి ఎలా వచ్చావు? అంటే ఏం లేదురా, నేను చూద్దామని. ఇప్పుడు నేను చెప్పు. మా పెద్దత్తయ్య గారు కొడుకు పెళ్ళిందిరా, మా మరిద్ది. షాపింగ్ చేద్దామని వచ్చాం. ఓహో సరే ఒకసారి వీణ్ పట్టుకో, నేను తయారై వస్తాను. ఇది ఇంకా పడుకొని లేగలేదా? వీణ్ చూసుకో, ఇప్పుడే నేను రెడీ వస్తాను, ఓకేనా? అయ్యో అప్పుడే లేచిపోయాడా? అదేంట్రా వాడిని అలా లేపేశావు? నేను లేపడం ఏంటి, ఆడే లెగిసిపోయాడు. సర్లే, ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? ఊరు మారింది, డ్రెస్ మారింది, వాటే చేంజ్ అవరక్క. అప్పుడప్పుడే కదరా నాకు ఆపర్చునిటీ దొరికేది. సర్లే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గానీ నేను షాపింగ్కి వెళ్తాను రా, నాకు టైం అవుతోంది. సరే సర్లే అయితే. అసలుకే బయట చాలా చలిగా ఉంది, బాబుకి ఆస్మా, కొంచెం జాగ్రత్త చూసుకొస్తానా? ఏంటి, బాబీ వాళ్ళు నీతోనే ఉంటున్నాడు, ఈ జాగ్రత్తలన్నీ నీకు నువ్వు చెప్పుకోవాలి. నాతోనా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, అల్లుడు అల్లుడు అంటూ ఆ మాత్రం చూసుకోలేవు ఒకరోజు? పర్లేదా, డిసిప్లిన్ గానే ఉంటాడా? అరే అచ్చ నీ పోలిక ఫుల్ డిసిప్లిన్, అసలు టెన్షనే లేదు నీకు. నా పోలిక అయితే పర్లేదు, డిసిప్లిన్ గానే ఉంటాడా. నేను చెప్పే అచ్చిచి, నీ అంత కాదు గాని డిసిప్లిన్డేరా. అవునా, సరే చూసుకుంటా. షూర్ కదా? నా ఆల్రెడీ నేనే చూసుకుంటాను. ఒరే చెప్పడం మర్చిపోయాను, బాబు నీ దగ్గరే ఉంటున్నాడు కాబట్టి నువ్వు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. 11 గంటలకి. హలో, నువ్వు నాకు ఇన్స్ట్రక్షన్స్ చెప్పేది వినరా? నా అల్లుడి గురించి నాకు ఎలా చూసుకోవాలో తెలుసు, నువ్వు వెళ్ళు, చెప్తున్నావు గానీ. అది కాదురా, నువ్వు వెళ్ళహా. మామూలు ఇవ్వాలి వీడికి. ఏరా మనకు ఉమ్మెత్తమంతే. పల్లె ఇది పల్లెవేంటి? అక్క ఫోన్ చేద్దాం. అక్క చెప్పరా? బాబు లేచాడే, బ్రష్ చేద్దామంటే పల్లెవేటి? ఇప్పుడు బ్రష్ ఎలా చేయించను? నవ్వుతావేంట్రా? పళ్ళేంట్రా గాడిద, చెప్తుంటే వినకుండా తెలుసు తెలుసు అన్నావు పెద్ద. సరే నోట్లో వేడి నీళ్ళు పోసి పుక్కిలించు. అది ఎలా చేయాలంటే అరే పెట్టే ఊరు అందుకారా నువ్వు నవ్వుతుంది, చెప్పాలి కదా నాకు. ఒకప్పుడు దీంతో వాడక తాగేవాడిని, ఇప్పుడు ఇడికి వేడి నీళ్ళు పట్టాల్సి వస్తుంది. నవ్వుతున్నావు కదరా, తాగు. కొంచెం కొంచెం తాగు, కొంచెం తాగు, కొంచెం కొంచెం తాగు, కొంచెం రై తాగు తాగు. నా దగ్గర ఏంటంటే ఎక్స్ట్రాలు డబ్బులు ఎక్కడ? సారీరా, సారీ. హాట్ వాటర్ నోట్లో అయితే సరిపోద్దన్నావు కదే, ఇది ఎక్కడ ఇచ్చుకుంటున్నాడు? తీర్చేస్తున్నాడు ఫుల్గానే. నేను అప్పటికే చెప్దాం అనుకుంటున్నాను, నా మాట విన్నావా నువ్వు అసలు? సర్లే, నెక్స్ట్ ఏం చేయాలి? సర్లే ఇప్పటికైనా నా మాట విను. నెక్స్ట్ ఏం చేయాలంటే స్నానం. ఓ స్నానమా? స్నానం మనం ఈజీగా చేయించేస్తాం. ఈజీ కాదురా, నాకు చేయించడం వచ్చు. ప్రాసెస్ ఏంటంటే ప్రాసెస్ నువ్వు నాకు చెప్తావేంటి, నాకు తెలీదా? పెన్నువా, నేను చెప్పేది విను. పదరా స్నానం చేయించేస్తాను. ఏంట్రీ ఇది, న్యూ అండర్వేరా, భలే ఉంది. హలో అక్క, ఇటు సరిగ్గా నించోట్లేదే, స్నానం చేయట్లేదు. సంవత్సరం పిల్లాడు ఎక్కడైనా నించుంటాడేంట్రా? ఓహోహో అవునా? ఏం చేస్తావంటే కింద కూర్చుని కాళ్ళ మధ్యలో బాబుని పెట్టుకుని చేయించు. ఏంటి ఇప్పుడు నేను అలా చేయించాలా? అలాగే చేయాలి. నేను మళ్ళీ చేస్తాను, పెట్టేయ్. నాకు ఇదో బంపర్ ఆఫర్ మళ్ళీని.
ఋత్విక్ 2 నిమిషాలు రా, బట్టలు మార్చుకుంటాను. ఒళ్ళంతా తడిసిపోయిందిరా, ప్లీజ్ రా. అర్థమైంది, సరే బట్టలు మార్చుతాను నీకే. ఇదేంటి షర్ట్ ఎలా ఉంది? కొత్త మోడల్ ఏమో. బాగుందా? నచ్చిందా? నవ్వరొకసారి సరే. హలో అక్క, బట్టలు వేసుకున్నాడే, నెక్స్ట్ ఏం చేయాలి? వాడికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలిరా. ఓ ఫుడ్డా? సెర్లాక్. సెర్లాకా? నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయిందా? అరే నేను చెప్పేది వినరా గాడిద. సరే చెప్పు. ఒరే ఒక బౌల్ తీసుకో, 2 స్పూన్స్ సెర్లాక్ వేయి, వాటర్ వేయి. సెర్లాక్ తాగేద్దామా? ఋత్వి తడిగా ఉందండి ఇక్కడ. ఎన్నిసార్లు వేస్తావురా? హలో అక్క, చెప్పరా. ఏంటి ఈడు షుగర్ పేషెంట్లా గంట గంటకి వేస్తున్నాడు వచ్చా? అరే మట్టి బుర్రా, అందుకే కదరా డైపర్లు ఇచ్చాను. ఆ ఎల్లో కవర్లు అవే చూడలేదా? ఓ అవి డైపర్లా. నేను ఇంకా కర్చీఫ్లు అనుకున్నానే. సర్లే వేస్తాను. హలో మళ్ళీ ఏంట్రా? అక్క, ఇడికి అంత పెట్టిన ఇటు తాగట్లేదే. తాగడం ఏంట్రా? తినిపించాలి కదా. తినిపించడం ఏంటే? ఇది సాలిడ్ స్టేజ్ లో లేదు, లిక్విడ్ స్టేజ్ లో ఉంది. లిక్విడ్ స్టేజ్ లో ఉండడం ఏంట్రా? సెర్లాక్ తినిపించాలి. అదేంటే నువ్వే కదా చెప్పు. ఏం చెప్పాను చెప్పు. ఓ 2 స్పూన్లు పౌడర్ వేసాను, 2 గ్లాసులు వాటర్ వేసాను. ఎన్ని గ్లాసులు వాటర్ వేసావు? అదే 2 గ్లాసులు వాటర్ వేసాను. సెర్లాక్ లో ఎవడైనా 1 గ్లాస్ వేస్తాడ్రా ఎదవా. సాలిడ్ స్టేజ్ లిక్విడ్ స్టేజ్ అంట. సరే మళ్ళీ చేసుకుని వస్తాను, నువ్వు ఫోన్ పెట్టు, బాయ్. ఈడు మొహానికి మళ్ళీ ఫిజిక్స్ ఒకటి. ఒరే తినరా, ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను తినరా. ఒరే తింటా తినవా. వీడికి ఎలా కాదు, వీళ్ళ అమ్మను గుర్తు చేద్దాం, దెబ్బగా తింటాడు. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవుగా, 1000 కళ్ళైనా సరిపోవుగా, 1000 కళ్ళు సరిపోవుగా. చిన్ని తండ్రి బుజ్జి తండ్రి, బుజ్జి తండ్రి, చిన్ని తండ్రి, చిన్ని తండ్రి, నవలరే చిన్ని తండ్రి. నువ్వేంటి, నీ చీరేంటి, ఆ పిల్లోడేంట్రా? నాకు ముందే డౌట్ వచ్చింది నువ్వు వేరే సెటప్ పెట్టుకున్నావని, కానీ ఏకంగా పిల్లోడ్నే కంటావని అనుకోలేదురా. లేదు లేదు నువ్వు ఇంకేం చెప్పొద్దు. లేదు లేదు లేదు, పుట్టిన కొడుకులా చేస్తాడని అనుకోలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళినా నీ బాబు నాకు తెలుసు. ఫేస్ ఎలా పట్టకే, ఇడు మా అక్కల బాబే, నా బాబు కాదే. ఓ మీ అక్కల బాబా. అయినా ఈడేంటి మధ్యలో? మనం బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. నేనే అనుకోలేదే ఈ రోజు ఈడు వస్తాడని, మా అక్క తీసుకొని వచ్చింది, అర్థం చేసుకోవే కొంచెం. సర్లే ఇంటి కూర్చోండి, ఇప్పుడు వస్తాను, ఫోన్ తీసుకొస్తాను. ఓయ్ ముందా గెటప్ మార్చు, చూడలేక చేస్తున్నా. సర్లే ఓ ఊరుకో. అయినా నాకు పిల్లలంటేనే చిరాకు, నాకే చెల్లాడేంటి? ఎందుకు ఏడుస్తావు? సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? ఎందుకు అలా అరుస్తావు? ఆగు, ఊరుకొని ఉండలేవా? ఎందుకు అలా అరుస్తావు? కొంచెం కూడా సెన్స్ లేదా? ఊరుకో. ఏడుస్తావా? ఏడుస్తావా? అబ్బా ఏంటి పిల్లల్ని అలా తిట్టేస్తున్నావు? పిల్లల్ని చూస్తూ నువ్వు ఎప్పుడు ప్యాంపర్ చేస్తుంటావు కదా. బాబు, నలుగురు ఉన్నప్పుడు ఏ అమ్మాయి అయినా సరే ప్యాంపర్ చేస్తుంది, బుజ్జి కన్నా చిట్టి అని. బట్ రియల్ లైఫ్ లో ఏ అమ్మాయి అయినా సరే తోలు తీస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నువ్వు సైలెంట్గా ఉండు. ఎందుకు అరుస్తున్నావు?
రే మనం బయటికి వెళ్దాం రా. ఓసే బయటికి వెళ్తే మనం ఏం చేస్తాం? మా అక్క కూడా అలాగే ఇంట్లో లేదు. ఈ నెమ్మది పడుకోబెడేస్తాను, నువ్వు హాల్లోకి వెళ్ళు. నువ్వు వెళ్ళు. ఆడకరా. ఇప్పుడు వస్తాడు, ఒక ముద్దు పెట్టి షాపింగ్ తీసుకెళ్ళిపోతాం. బాబు లోపల ఆడుకుంటున్నాడు, మరి మనం కూడా ఆడుకుందామా? అంటే ఇందాక ఆడుకున్నాడే. 1 minute. రేయ్ ఈసారి ఆడి గట్టిగా ఆడుతున్నాడు, మనం ఇంకా గట్టిగా ఆడదాం. మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? అంటే నిజంగానే ఆడుతున్నాడు ఇప్పుడు. 1 minute. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవి నేత్రుడికి వరహాల లాలి, లాలి 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 లాలి. ఈ నిజంగానే పడుకుని పోయాడా, భయపడి పడుకుని పోయాడా? సర్లే పడుకుని పోయాడు కదా. పడుకున్నాడా? కనీసం సిల్క్ చాక్లెట్ అయినా కనిపించుకో. ఇక మాటలు లేవు, ఓన్లీ యాక్షనే. రొమాంటిక్ గా ఉన్నప్పుడు నవ్వుతావేంటే తెంగరదానా? నేనెక్కడ నవ్వానురా, చూడటు. వచ్చేవా? డైరెక్ట్ ఎక్కడికి వచ్చేవా? ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఉన్న మూడంతా పోయింది, నేను వెళ్తున్నాను, బాయ్. అది కాదే, ఒకసారి నేను చెప్పేది. అరే నేను చెప్పే అరే రాక ఒక ఛాన్స్ వచ్చిందిరా, ఉన్న ఒక ఛాన్స్ దొబ్బెట్టేవురా. పద ఆడుకుందాం, చేరేసుకొని ఆడుకుందాం, పద. అమ్మయ్య, ఇవాళ ఆఫర్లు చాలా బాగున్నాయి, కానీ తమ్ముడికే చూసారు కదా వీడియో. డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుందండి. అండ్ చాలా మంది కూడా అడుగుతున్నారు ఏంట్రా స్కెచ్ వీడియోస్ ఈ మధ్య చేయట్లేదని. సో మీకోసమే ఇప్పుడు స్కెచ్ వీడియో ఆన్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఈ టాపిక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మా ఇంటికి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుతో వచ్చాడు. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ అమ్మని నేను చూసాను, ఆ బాబుతో పడి కష్టాలు ఏంటని చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను. అరే ఒక ఆడది పిల్లలకి ఇలా కమిన తర్వాత ఎంత కష్టపడుతుందా? బయటికి వెళ్ళి సంపాదించిన మగవాడు ప్రతి ఒక్కరు ఏమంటారంటే, ఆ మగవాడు కష్టపడుతున్నాడు. ఏడు కష్టపడ్డాడు, ఎవరు కష్టపడ్డాడు? తల్లి ఒక బాబుని కన్న తర్వాత పోషించిన తర్వాత నేను చూసిన మార్నింగ్ ఈవినింగ్ ఇలాగా ఆడికి కొంచెం ఊహ తెలిసినంత వరకు ప్రతిరోజు కష్టపడుతూనే ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది మగవాడికి అది గొప్పవాడు, ఆడది గొప్పది నిజంగానే. ఆ రోజు నేను చూసిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఇలా అయ్యి అందుకని వీడియో చేశాను. డెఫినెట్గా మీకు కనెక్ట్ అయ్యి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజుల్లో ఇంకా ఒక పిల్లలు లేదా 2 పిల్లలు అంతే, కానీ అప్పుడులో 5 మంది 6 7. దీన్ని బట్టి మీకే ఊహలకు వదిలేస్తున్నాను ఒక ఆడది ఎంత కష్టపడుతుందని. సో డెఫినెట్గా మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది. అండ్ షేర్ కూడా చేయండి, ఓకేనా? అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు బబులు మాయా. థ్యాంక్ యూ.